బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో లోకల్ బాడీస్ ఎన్నికల విషయంలో జరుగుతున్న జాప్యానికి ఇక పులి స్టాప్ పడిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ విషయంలో హైకోర్టు తన తుది తీర్పును వెలువడించింది ఈరోజు. అయితే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో మాత్రం ఈ కేసులో అంటే ఇప్పటి వరకు సుదీర్ఘ విచారణ కొనసాగింది ఈ వ్యవహారంలో. ఇక ఈ కేసులో నిన్న దానికి సంబంధించిన వాదనలు అయితే ముగిసిపోయాయి. ఇంకా కోర్టు దాన్ని వాదనను ముగిసిన అనంతరమే రిజర్వ్ చేసింది. ఈరోజు దానికి సంబంధించి తుది తీర్పును వెలువరించింది. ఇది పంచాయతీరాజ్ మున్సిపల్ పాలన పరంగా కూడా కీలక పరిణామమే చోటు చేసుకుంటుందని చెప్పుకోవాలి. రాష్ట్రంలోని స్థానిక సంస్థల ఎన్నికలను 2025 సెప్టెంబర్ 30వ తేదీలోగా పూర్తి చేయాలని హైకోర్టు అయితే ప్రభుత్వానికి స్పష్టంగా ఆదేశాలు కూడా జారీ చేసింది. ఎన్నికల నిర్వహణను మరోసారి వాయిదా వేయకూడదని ప్రభుత్వానికి తెలియజేసింది. అయితే ఇంకొకసారి ఇలాంటి వాయిదాల వ్యవహారాన్ని మళ్ళీ తీసుకురావద్దు, ఈ ప్రస్తావన అనేది ముందుకు సాగకూడదు అన్న కోణంలో కూడా హైకోర్టు అయితే ఖచ్చితంగా ప్రభుత్వానికి తీర్పును వెలువరించింది. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లు దానికి సంబంధించి కూడా తుది రూపుదిద్దుకోవాలి. 30 రోజుల్లోగానే ఈ వ్యవహారం అంతా క్లోజ్ చేసుకోవాలి అన్న కోణంలో కేవలం 30 రోజుల గడువును మాత్రమే కేటాయించింది. దీనిని హైకోర్టు పరిగణలోకి తీసుకొని సమంజసంగా ఆమోదించింది. అయితే ఈ సమయంలోనే ప్రభుత్వం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళా రిజర్వేషన్లను స్పష్టంగా ఖరారు చేయాల్సి ఉంటుంది. ఎన్నికలు ఆలస్యం అవుతున్నాయి అని ఆరోపిస్తూ పలుసార్లు పిటిషన్లు హైకోర్టులో దాఖలయ్యాయి. ఇది వరకు ఆ విధమైనటువంటి రాజకీయం ముద్ర పడకుండా ప్రజాప్రతినిధుల ద్వారానే పాలన జరపాలన్నదే ప్రధాన ఉద్దేశమని పిటిషన్లు అయితే వాదనలు వేశారు. దీని ప్రకారమే ఇక జూన్ 24 సోమవారం నాటి పిటిషన్ల ఏదైతే ప్రభుత్వ తరపు న్యాయవాదుల వాదనలు ఉన్నాయో అవన్నీ కూడా ముగిశాయి నిన్నటితో. ఇక తర్వాత రిజర్వ్ చేసి దానికి సంబంధించి ఈరోజు తుది తీర్పును అయితే వెలువరించడం జరిగింది. వాదనలు ముగిసిన వెంటనే కోర్టు అయితే దానికి సంబంధించిన తుది తీర్పుని ఈ విధంగా వెలువరించింది. ఇక జూన్ 25 మంగళవారం ఉదయం కోర్టు ఈరోజు తుది తీర్పును తెలియజేయడం జరిగింది. ఇక ప్రజాప్రతినిధుల ద్వారా పాలన సాగాలనే ప్రజాస్వామ్య లక్ష్యాన్ని ఈ విధంగా రాజకీయ స్వార్థం కోసం తూట్లు పొడిచేలా ఎన్నికల వాయిదా వేయడం మాత్రం సరైన వ్యవహారం కాదు అని కోర్టు అయితే ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ఇక ఈ తీర్పులో తెలంగాణలో పంచాయతీ, మండల పరిషత్, జెడ్పీ, మున్సిపాలిటీ ఎన్నికలకైతే మార్గం సుగమమైందని చెప్పుకోవాలి. ప్రభుత్వం త్వరగానే రిజర్వేషన్ల ప్రక్రియ కూడా పూర్తి చేసి స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఎన్నికల నోటిఫికేషన్ కూడా జారీకి సిద్ధం కావాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. ఏదేమైనా మొత్తానికి ఎన్నో రోజులుగా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ అయితే స్థానికంగా అయితే చాలామంది ఆ లోకల్ నాయకులందరూ కూడా ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పటికే అయిపోయి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం గడిచిపోతున్నా కూడా ఇంకా సంవత్సరం దగ్గర పడుతున్నా కూడా ఇది వరకు కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్ పైన ఏ విధమైనటువంటి ఒక క్లారిటీ లేకపోవడం అయితే విడ్డూరం అని చెప్పుకోవాలి. దేశంలో ఈ విధంగా తొలిసారి జరిగిందని కొందరు వాదిస్తూ ఉన్నారు. ఇలాంటి వ్యవహారాన్ని ఏదేమైనా మొత్తానికి లోకల్ బాడీ ఎలక్షన్స్ యొక్క సుదీర్ఘమైన ఈ జాప్యానికి అయితే హైకోర్టు పులి స్టాప్ పెట్టింది. దీనికి సంబంధించి సెప్టెంబర్ 30లోగా ఎలక్షన్స్ క్లోజ్ అవ్వాలి, ఎలక్షన్స్ స్టార్ట్ అవ్వాలి. ఇక ఆ తర్వాత దానికి సంబంధించి ఒక 30 రోజుల లోపలనే ఏవైతే రిజర్వేషన్ల ప్రక్రియ ఉందో అదంతా కూడా పూర్తి చేసుకోవాలని అయితే ప్రభుత్వానికి తెలియజేసింది హైకోర్టు.